చందూరి అట్లా అందుగురించే యువత ముందుకు రావాలి. భయపడుతుంది. తెలంగాణలో మన మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి నేను ఇంతవరకు మన తెలంగాణ కోర్సుల జోగిపేట నలుగురుగా ఉన్నాను కోర్సుల. ఒకటి మామిడిపల్లి వెంకరెడ్డి, ఒకటి పెద్దన్న సంతోష్, ఒకటి నేను 3, ఇంకొకటి మన లక్ష్మణ్. ఇంతవరకు మనం మా తెలంగాణ నుంచి మన ముగ్గురు మనం మన సంఘానికి ఇష్టం. ఇప్పటివరకు మంచిగా ఉంటే పనిచేస్తుంది. యువత అనేది ఇప్పుడు ముందుకు రావాలి, వస్తే బాగుంటుంది సార్. యువ సమ్మేళనం ముఖ్య వక్తగా వచ్చేసిన నరసింహ గారు వారి సందేశాన్ని అందిస్తారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్దిలో భాగంగా అనేక కార్యక్రమాలు 2025 నుంచి ప్రారంభమైనాయి. అందులో భాగంగానే 6వ కార్యక్రమమైనటువంటి యువ సమ్మేళనం ఖండాంతర వారిగా జరుగుతున్నాయి. మరి మన జోగిపేటకు సంబంధించి అటువంటి యువ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రవీందర్ గారు, అదేవిధంగా ఈ యొక్క జోగిపేట ఖండ యొక్క జ్యేష్ఠ కార్యకర్తలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువకులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. యువత వెన్నుముక లాంటి వ్యక్తులైతే ఎవరైతే యువకులను కూడా కలపాలి అనేటువంటి ఆలోచనతోటి యువ సమ్మేళనం జరుగుతుంది. ఎందుకంటే యువత అనుకుంటేనే ఏదైనా సాధ్యమే ఖచ్చితంగా. కాబట్టి యువత పెడదారి పడితే ఎవ్వరికీ అది చెడు మంచి అని వాళ్ళకి తెలియదుగా. ఎందుకంటే ఆ మైకంలో వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పటిదాకా మనకు వ్యాఖ్యాతగా ఉన్నటువంటి వారు చెప్తూ కొన్ని విషయాలు చెప్పారు. ఈ దేశభక్తి సంస్కృతి పద్ధతులు కాకుండా కొంచెం వ్యసనాలకు అలవాటు పడితే పరిస్థితి ఏంటి అని అన్నారు. నిజంగా అది జరుగుతుంది. ఈ దేశం మీద ప్రత్యక్షంగా దాడి చేయలేనటువంటి కొన్ని దుష్ట శక్తులు ఎక్కడో కాదని మన దేశంలో మన పక్కకే మన ఇంటికే పక్కనే ఉన్నాయి. ఈ దుష్ట శక్తులు ఏం చేస్తున్నారంటే మనకు తెలియకుండానే మన యువతను బిడదారి పట్టిస్తూ ఈ మత్తు పదార్థాలకు డ్రగ్స్ అలవాటు తెలియకుండా చేస్తూ జీవితాలను నిర్వీర్యం చేసేస్తున్నాం. అంటే జీవితం మీద విరక్తి పుట్టేటట్టు చేస్తాం. ఇక తన జీవితం మీద తనకే విరక్తి పుట్టాడు, తన కుటుంబము సమాజము ఈ దేశం గురించి మనం ఆలోచన చేస్తారా? చేయలేదు. ఒక సైనికుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. సైనికుడు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు, అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అదే హాస్పిటల్కు ఒక వ్యక్తి కుంటుకుంటూ తన శ్రీమతిని తీసుకొని వచ్చాడు. ఇబ్బంది పడుతున్నాడు, మంచుకున్నాడు. ఏమైందని ఆ సైనికుడు అడుగుతాడు, కాదు కొంచెం దెబ్బలాగింది అని చెప్పి. ఏం మంచిగా ఉంది దెబ్బలాగింది అని కొంచెం బాధపడుతూ కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు. అప్పుడు ఆ సైనికుడు అని గాంధీ గంటల ఇబ్బంది పడితే ఎట్లా అని చెప్పి ఒకసారి తన మీద బట్టలు తీసేస్తాడు. ఆయనకి ఈ తొడల వరకు కాలు లేవు, ఈ తొడల వరకు కాలు లేవు. నవ్వుతూ ఉన్నాడు. కారణం ఏంటి? తన శరీరం మీద లేవుతలకు నేను మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ అలా యుద్ధం చేయాలి. బంకలలో కూర్చొని నేనంటే కళ్ళకు పర్వాలేదు గన్ను పట్టుకొని అక్కడి నుంచి ఒక శత్రువు కానీ ఏం బాగాలంటే నవ్వుతా. ఇది ఒక కథ కాదు, జరిగిన సంఘటన. అంటే ఎప్పుడు కూడా మన శరీరం బలహీనత కావద్దు, శరీరం బలహీనమైనా మనసు దృఢంగా ఉండాలి. ఇది యువకులకు సాధ్యమవుతాం, అందరికీ సాధ్యం. కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటేనే వస్తుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాదు, కష్టమైంది. కాబట్టి
ఈ దేశంలో ఉన్న యువత, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ సంఘం యొక్క పద్ధతి ఏంటి, సంఘ సిస్టమ్ ఏంటి అర్థం కావడం కోసం ఈ అన్ని కార్యక్రమాల ద్వారా మనము సంఘం అని ఏంటి, ఏ విధంగా పనిచేసింది, 100 సంవత్సరాలు ఏం సాధించింది అన్ని విషయాలు సమాజంలో చెప్తున్నాయి. మరి రాబోయేటటువంటి రక్షాబంధన్ తర్వాత ఒక 10 రోజులు వరుసగా శాఖలుగా సంఘం నిర్ణయం తీసుకుంటే అఖిల భారత స్థాయిలో మొత్తం ఇదే శిక్షణ. ఒక 10 రోజులు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు నిత్యం 9 రోజులు కంటిన్యూగా శాఖ జరగాలి. 4వ తారీఖు నాడు అందరి లక్ష శాఖలు ఉండాలి. ఎక్కడి వాళ్ళకి అక్కడనే. ఉదాహరణకి జోగుపేట 15 ఏమంటారు వాళ్ళు ఉన్నాయనుకోండి, మీరు 15 40 పెడతారా, 8 పెడతారా మీ శక్తి. ఒక్కొక్క వాళ్ళు 3 పెడతారా, 4 పెడతారా, పెద్దమంత్రులు ఒక శాఖ, చిక్కులు ఒక శాఖ, తరగతి ఒక శాఖ, కాలేజ్ స్టూడెంట్స్ ఒక శాఖ, మీరు ఎన్ని పెడతారు పెట్టు. ఇట్లా ఒక శుద్ధమైనటువంటి వినూత్నమైనటువంటి ఈ అధిక శాఖల పేరుతో మనకు ముందు రాబోతుంది. మరి అంత యువత అంత ముందుకు వస్తేనే ఇలాంటి పనులు సాధ్యమవుతాయి. కాబట్టి మరి వాటన్నింటినీ సాధించుకోవాలంటే మనకు ఇప్పటిదాకేమో సంఘం అని చెప్పినాం, ఇప్పుడు చూపించడం, ప్రత్యక్షంగా శాఖించడం. సంఘం అంటే ఏదో కాదు, శాఖ. శాఖ అంటే మనం కార్యక్రమాలు చేస్తాము, శాఖలు చేస్తాము, యోగా చేస్తాము, గంట చేస్తాము, ఓ గీత పాడుకుంటాము, చివరికి ప్రార్థన చేస్తాము. అట్లా మనం అందరం కూడా ఒక్కొక్క శాఖ నడపాలి. ఈ 10 రోజులు ఒక యజ్ఞం లెక్క. స్వామి మీరు మాటలు వేసుకున్నప్పుడు ఏదైతే ఒక వ్రతం లెక్క మనం ఉంటామో ఈ 10 రోజులు. ఎందుకంటే సంఘ ప్రచారకులు అయితే జీవితాలే వ్రతం. మనం కనీసం కొన్ని రోజులు మనం ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో దసరా ఉత్సవంతో మనకి యొక్క సంబంధించినటువంటి విషయాలు పూర్తయితాయి. మరి ఈరోజు యువ సమ్మేళనం సందర్భంగా యూత్ను ఏకం చేసి గణపతి నిమజ్జనాల విషయంలో కూడా చాలా ఆలోచన చేస్తారని అనుకుంటున్నాను. కలిసి ఉండడము పోటీతత్వం కాదు, మనం ఎంత మంచిగా కలిసి ఉంటున్నామో మన ధర్మం కాపాడడం కోసం అనేది ముఖ్యం. కానీ మనకు రాజకీయ నాయకులు, రకరకాల లీడర్లు కొంచెం ఇక్కడ రాజకీయంగా అవసరం లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరినో నన్ను నింపడేసుకొని కేవలం మనం విడదీసే ప్రయత్నం చేసుకుంటారు. విభజించి పాలించు అనేటువంటి కొంత ఉంటుంది సమాజంలో. కానీ ఏది ఉన్నప్పటికీ రాజకీయమే. కానీ మనం ఒక హిందువుగా ఆలోచించాలి. జన్మత మనం హిందువు తర్వాతనే ఉంటే ఈ మధ్య మనం చెప్పుకున్నాం, కడప లోపలనే ఉంటాం, కడప దాటితే హిందువులమని. ఆ విధంగా ఈ రాజకీయం అనేది ఒక 4 రోజులు నాటకం. అది వస్తుంది పోతుంది, వాటిని మర్చిపోవాలి. మళ్ళీ మనం అంతా ఏకం కావాలి, మనం జాగ్రత్త ఉండాలి. ఇంకా ఒకటి, అంత పెద్ద గణపతిని తెచ్చి నిలబెట్టుకుంటున్నాము, శుద్ధిగా స్నానం చేస్తున్నాము, కొత్త బట్టలు లేకపోతే శుద్ధమైనటువంటి బట్టలు వేసుకొని పూజ కూర్చుంటున్నాము, ప్రసాదం తయారు చేసుకుంటున్నాము, అంతా బాగుంది. కానీ పూల మాల ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పువ్వుల మాల ఇచ్చేస్తున్నాం కదా, అది ఎక్కడికి చేస్తున్నామో, అది ఎవరు తయారు చేస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ పూలు లేకుండా పర్వాలేదు. ఇంత శ్రద్ధగా మనం పూజ చేసినప్పుడు ఆ పూల విషయం ఎందుకు ఆలోచన లేదు? అపవిత్రమైనటువంటి దండలు వేసి వెళ్ళేస్తున్నాం మనం. ఎవరు తయారు చేస్తున్నారో కొంచెం అంత ఇంగిత జ్ఞానాన్ని ప్రయత్నించాల్సిన అవసరం మనకు. పువ్వులు లేకుండా పర్లేదు, దొరికితే మనోడు ఏమైనా ఉంటే ఇవన్నీ లేకపోతే లేదు. రకరకాల ఎందుకు యువత ఇట్లా ఆలోచన చేస్తలేదు? అన్నం మస్తే పరణాలు ఏదైనా అని మాట్లాడతారు, ఏం కాదు. కానీ ఎందుకు ఆలోచన చేయడం? ఇంట్లో పూజ చేస్తేనే స్నానం చేసుకొని, స్నానం చేయకుండా ఒక్కొక్క పూజ ఆడుతుంది. మరి అటువంటి దేవుడి మీద మాత్రం పూజ చేసేస్తున్నాం. ఇది కొంచెం ఆలోచన చేసి యువతకు అందరికీ గణపతి పెట్టిన ప్రతి చోట ఈ విషయం వెళ్ళేటట్టు కూడా మనం ఆలోచన చేసి ఈ అత్యధిక శాఖకు ఈ రక్షాబంధన్ కార్యక్రమాలు ఏదైతే యోజన చేస్తారో దాని ప్రకారం అదృష్టం ఏంటంటే మన యొక్క జోగిపేట గడ్డ 69 గ్రామాలు మొత్తం ఈ యొక్క జోగిపేట గడ్డ అంటున్నాం. చందరం 69 గ్రామాలకు 69 అంటే అందులో జోగిపేట అయితే 70 పూజ కార్యక్రమాలు జరిగినాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఒక్క స్థలం కూడా వదలకుండా, ఒక పువ్వు వదలకుండా గురు పూజలు చేసినటువంటి గొప్ప ఆ యొక్క విశ్వాసం మన మీద అందరికీ సంఘం. కాబట్టి రక్షాబంధన్ కార్యక్రమాలు రేపు జరగబోయే అత్యధిక శాఖ విషయంలో కూడా అందరూ సహకారం
కారణంతో ఈ యొక్క పనులు మనం ముందుకు తీసుకెళ్ళి వీటన్నింటినీ దిగ్విజయం చేయడంలో ముఖ్యంగా యువత పాత్ర బాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మహనీయుల జీవితాల ఉదాహరణతో చక్కని ప్రేరణాత్మక సందేశాన్ని అందించి నేటి యువత లక్ష్యం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేశభక్తి అంటే ఏమిటి, దేశ సేవలో జీవితాలను మనం ఎలా అంకితం చేయాలి, చక్కని మార్గనిర్దేశకులు అందజేశారు. వారి సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు చెప్పిన మహనీయుల అడుగుజాడలను నడవాలని ఆకాంక్షిస్తూ మనకు ఈ యువ సమ్మేళనం కార్యక్రమంలో చివరి అంకానికి చేరుకున్నాం. మన జాతీయ గీతం జనగణమనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.